హలో చిల్డ్రన్. సో నిన్న ఇవాళ ఈ 2 రోజుల్లో మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఒక సిరీస్ స్టార్ట్ చేసేసాం. పార్ట్ 1లో కంప్లీట్ నామన్క్లేచర్ చెప్పుకున్నాం. ఇవాళ డే 2లో కంప్లీట్ జీఓసి అనేది అయితే చెప్పేసేసుకున్నాం. క్లియర్. సో రీనీట్ కోసం మనం చేస్తున్న ఈ ప్రయోగం అనొచ్చు, ప్రయత్నం అనొచ్చు. సో మీరు నాతో పాటు జర్నీ చేస్తే 100% సక్సెస్ అనేది అయితే చూస్తారు. మరి ఇవాళ మనం చెప్పుకున్న టాపిక్ రిలేటెడ్గా ఎగ్జామ్లో బిట్ ఎలా వచ్చిందో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఐడియా ఉండాలి మనకి. వాడిచ్చాడు ఆల్కహాల్ ని PCl5 తో రియాక్షన్ చేస్తే ఆల్కైల్ హాలైడ్ ప్లస్ X ప్లస్ HCl వస్తుంది. అక్కడ X ఏంటి అని అడుగుతున్నాడు. ఆల్కైల్ హాలైడ్ ని ఆల్కహాల్ ని KOH తో రియాక్షన్ చేస్తే Y వస్తుంది అంటున్నాడు. Y ని HBr విత్ పెరాక్సైడ్ చేస్తే Z వస్తుంది. వాట్ ఆర్ X అండ్ Z అంటున్నాడు. సో ఇక్కడ మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కహాల్స్ ని PCl3 తో రియాక్షన్ చేస్తే ఏమొస్తాయి? PCl5 తో రియాక్షన్ చేస్తే ఏమొస్తాయి? SOCl2 థయోనిల్ క్లోరైడ్ తో రియాక్షన్ చేస్తే ఏమొస్తాయి? PCl3 తో రియాక్షన్ చేస్తే H3PO3 ప్లస్ ఆల్కైల్ హాలైడ్. ఫాస్ఫరస్ హాలైడ్స్ తో ఆల్కహాల్స్ ని రియాక్షన్ చేస్తే ఖచ్చితంగా ఆల్కైల్ హాలైడ్స్ అయితే ప్రొడక్ట్ అవుతాయి. PCl5 తో రియాక్షన్ చేస్తే ఆల్కైల్ హాలైడ్ అయితే వస్తుంది. దాంతో పాటుగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నాను బై ప్రొడక్ట్స్ POCl3 ఇంకా HCl. అదే థయోనిల్ క్లోరైడ్ తో రియాక్షన్ చేస్తే ఆల్కైల్ హాలైడ్ L ప్లస్ SO2. సో ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్ కావాలి అని అంటే థయోనిల్ క్లోరైడ్ తో రియాక్షన్ చేస్తాము. మాక్సిమం ఎగ్జామ్ లో మనకి సిమిలర్ గా ఉండే క్వశ్చన్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏ టాపిక్ నుంచి క్వశ్చన్ అయితే వచ్చిందో ఆ టాపిక్ రిలేటెడ్ గా పక్కన సింక్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ని ఫ్రేమ్ చేసుకోవాలి. మేబీ వీటి మూడిట్లోంచి రావచ్చు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ని చూడండి. ఆల్కహాల్ ని PCl5 తో రియాక్షన్ చేస్తే ఆల్కైల్ హాలైడ్ ప్లస్ POCl3 ఇంకా HCl కదా, అంటే X అనేది ఏంటి మనకి? POCl3. X అనేది POCl3. ఈ ఆల్కైల్ హాలైడ్ ని ఆల్కహాల్ KOH ఎలిమినేషన్ రియాక్షన్ చెప్పుకున్నాం ఇవాళ. సో ఆల్కైల్ హాలైడ్ ని హీట్ ఆల్కహాల్ KOH కనబడితే ఎలిమినేషన్ రియాక్షన్ డిహైడ్రో హాలోజినేషన్ జరిగితే వచ్చే ప్రొడక్ట్ ఏంటి? ఆల్కీన్స్. ఆల్కీన్స్ జనరల్ గా ఎడిషన్ రియాక్షన్ హైడ్రో హాలోజినేషన్ HBr విత్ పెరాక్సైడ్ ఫ్రీ రాడికల్ ఎడిషన్. ఫ్రీ రాడికల్ ఎడిషన్ యాంటీ మార్కోనిక్ ఆఫ్ రూల్ ఖరాష్ ఎఫెక్ట్ అని చెప్పుకున్నాం. అంటే మనకి ఎక్కువ హైడ్రోజన్స్ ఉన్న దాని దగ్గరికి ఏమవుతుంది? హాలోజన్. సో ఆన్సర్ ఏమైపోతుంది? CCC. ప్రైమరీ కార్బన్ దగ్గరికి Br అనేది వచ్చి యాడ్ అవుతుంది. క్లియర్. సో అప్పుడు X అండ్ Z అడిగాడు. Z ఏమొచ్చేసింది మనకి? CCCBr. క్లియర్. సో సింపుల్ క్వశ్చన్స్. ఇలా టాపిక్ చెప్పేసిన తర్వాత టాపిక్ రిలేటెడ్ గా ఎట్లా క్వశ్చన్స్ ఇస్తున్నాడు, లాస్ట్ ఇయర్ ఎట్లా ఇస్తున్నాడు, అట్లాంటివన్నీ నేను మీకు ఫ్రేమ్ చేసి అయితే ఇచ్చేసేస్తాను. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి.